ఇప్పుడు ఎల్బీనగర్ ప్లాట్లు, ఎల్బీనగర్ ఎందుకండి, హయత్ నగర్ చుట్టుపక్కల 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ప్లాట్ కొనలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లోకి వచ్చినాక అర్రే అప్పుడు కొంటే బాగుంటుండే కదా అని ఇప్పుడు అనిపిస్తుంది. ఏదైతే ఈ హైవే చూస్తున్నారో ఇది విజయవాడ హైవే. ఇప్పుడు మనం బాటసింగారంలో ఉన్నాము. ఈ హైవేకి కేవలం 700 మీటర్ల వాకబుల్ డిస్టెన్స్లో ఇండ్లకి ఆనుకొని ఒక హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఫైనల్ ఎల్పి నెంబర్ కూడా వచ్చేసింది. అదే మనకి బాటసింగారం ఫ్రూట్ మార్కెట్. ఆ ఫ్రూట్ మార్కెట్ నుంచి కేవలం అంటే ఈ హైవే నుంచి 700 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇందులో ఒక మంచి ఆఫర్ పెట్టారు. తక్కువ బడ్జెట్లో ప్లాట్లు ఉన్నాయి మనకి. ఇందులో ఆఫర్ ఏంటంటే చాలా ఫాస్ట్గా ఎవరైతే క్యాష్ పేమెంట్ చేస్తారో ప్లాట్ కొనుక్కోవడానికి వాళ్ళకి 100 గ్రాముల సిల్వర్ ఉచితంగా ఇస్తున్నారు. అదేవిధంగా చెప్పాను కదా, 10 నుంచి 15 రోజుల్లో ఫుల్ క్యాష్ పేమెంట్ చేసిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఉండవు. అద్భుతమైన ఆఫర్. తక్కువ బడ్జెట్లో ప్లాట్స్ ఉన్నాయి. ఇండ్లకు ఆనుకొని ఉంది, హైవేకి దగ్గర ఉంది. అసలు ఈ వెంచర్ ఎలా ఉంది, ఎన్ని ఎకరాలు, ప్లాట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ ఉన్నాయి, పూర్తి విషయాలు మన వెంచర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మన వెంచర్ లోపలికి వచ్చాము. చెప్పాను కదా, ఇండ్లకు ఆనుకొని మన వెంచర్ ఉంటుంది. ఒక్కసారి వీళ్ళ మెయింటెనెన్స్ చూడండి. రోడ్స్ ఎంత నీట్గా ఉన్నాయో. రోడ్స్ కానీ, గ్రీనరీ కానీ, పార్క్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే మెయింటైన్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు వెంచర్స్ని. వీళ్ళైతే అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. ఇండ్లకు ఆనుకొని ఉండడం కాకుండా మన వెంచర్లో కూడా ఒక 2 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక అతను బోర్ కూడా వేయడం జరిగిందనమాట. వెంచర్ అయితే చాలా బాగుంది. ఇటు పక్కన మనకి 60 ఫీట్ రోడ్ ఫేసింగ్తోని మన వెంచర్ అయితే ఉంటుంది. హైవేకి దగ్గర డ్రోన్ ఎత్తితే మన హైవే కనిపించింది. ఇండ్ల మధ్యలో కూడా మన వెంచర్కి రావాలన్నమాట. ఇది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్. ఫైనల్ ఎల్పి నెంబర్ కూడా వచ్చేసింది. 4.5 ఎకరాలు ఈ వెంచర్ ఉంటుంది. మనకు ప్లాట్ సైజులు వచ్చేసి మనకి 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్ సైజులు అయితే స్టార్ట్ ఉన్నాయి. 167 స్క్వేర్ యార్డ్స్ కూడా డైమెన్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. 30x60 డైమెన్షన్స్తో ఉంటుంది. డెవలప్మెంట్స్ విషయానికి వస్తే రోడ్స్ సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా 30 ఫీట్ రోడ్స్ చూసుకోవచ్చు. ఫుట్ పాత్స్ ఉన్నాయి. మనకి మంచి గ్రీనరీ ఉంది. ఎలక్ట్రిసిటీ ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చేసింది. పార్కులు ఉన్నాయి. హెచ్ఎండిఏ ఫైనల్ ఎల్పి నెంబర్ వచ్చేసింది కాబట్టి మీరు ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉంది. ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నాకు ఊహ తెలియనప్పుడు ప్లాట్ గురించి మాకు ఏం తెలియదు కదా, పిచ్చలైట్ తీసుకుంటుండే మనకి. ఇప్పుడు రియల్ ఎస్టేట్లోకి వచ్చినాక అర్రే అప్పుడు కొంటే బాగుంటుండే కదా అని ఇప్పుడు అనిపిస్తుంది. నిజంగా నాకు ఊహ తెలిసినప్పుడు ఈ వెంచర్ నాకు తెలిసి అంటే ఇలాంటి వెంచర్ తెలిసి ఉంటే తీసుకుంటుంటేనేమో. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఒకప్పుడు ఎల్బీనగర్ ఎలా ఉండే, ఇప్పుడు ఎల్బీనగర్ ప్లాట్లు, ఎల్బీనగర్ ఎందుకండి, హయత్ నగర్ చుట్టుపక్కల 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ప్లాట్ కొనలేని పరిస్థితి ఉంది. అక్కడ నుంచి ఇక్కడ రీచ్ కావడానికి ఎంతో టైం పట్టదు. ఎందుకంటే ఇది ఎల్బీనగర్ నుంచి 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. రామోజీ ఫిలిం సిటీ నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ డెవలప్ కావడానికి ఎంతో టైం పట్టదు. హైవేకి దగ్గర ఉంది, ఇండ్లకు ఆనుకొని ఉంది కాబట్టి చాలా మంచి ప్రైమ్ లొకేషను. మనకు దగ్గరలో ఇటు పక్కన ఒక కాలేజ్ ఉంది. తర్వాత మన కంటికి కనిపిస్తుంది, ఒకసారి జూమ్ చేసి పెట్టు, మన కంటికి కనిపిస్తుంది కాలేజ్, ఇండ్లు కనిపిస్తున్నాయి, మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మనకు దగ్గరలో అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఉంది, అది ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. తర్వాత సెయింట్ మేరీస్ ఉంది, రమాదేవి స్కూల్ ఉంది. సో ఇలాంటి మంచి మంచి స్కూల్స్ మధ్యలో, ఇళ్ళ మధ్యలో ఉంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. నేను ఫీల్ అయినట్టు మీరు ఫీల్ కావద్దని చెప్తున్న విషయము చూసుకోండి. ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి, చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకోండి. మంచి రేట్ ఉంది, రీజనబుల్ రేట్ ఉంది. ఇంకోటి 2 ఆఫర్స్ ఇస్తుంది. చెప్పాను కదా మీకు మొదట్లో, ఒకటి 100 గ్రాముల సిల్వర్ మనకి ఫ్రీ ఇస్తున్నారు. ఒక 10 to 15 డేస్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా వాళ్ళే భరిస్తున్నారంటే మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఉండవు. ఒక 10 to 15 డేస్లో మీరు మొత్తం పేమెంట్ కట్టి రిజిస్ట్రేషన్కి వెళ్తే మాత్రం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఫ్రీ ఉంటాయి అనమాట. ఇక ప్రైస్ వచ్చేసి మనకి 23,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. 23,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు. హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి మన బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు ఈ ప్రాజెక్ట్ దగ్గర రావాలన్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ పైన వెంకటేష్ గారు నంబర్ ఇస్తున్నాను, తనకు కాల్ చేయండి. మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అన్నీ అర్థమయ్యే విధంగా చెప్తారు. ఏ డౌట్స్ ఉన్నా తనకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్.